పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ సఖీ డ్వాక్రా మహిళలకు క్లాత్ బ్యాగ్ ను ఇవ్వడం అభినందనీయమని, దీనికి సహకరించిన క్లబ్ ట్రెజరర్ అన్నపూర్ణ అభినందనీయురాలు అని లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సఖీ అడ్మిన్ నూలు నాగలక్ష్మి అధ్యక్షత వహించగా, ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, రీజనల్ చైర్మన్ దేవతా పుత్రారావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలచే పాలిథిన్ బ్యాగ్లు ఉపయోగించమని ప్రతిజ్ఞలు చేశారు. మార్కెట్కు క్లాత్ బ్యాగ్ను వినియోగిస్తామని తెలిపారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా అన్నపూర్ణ స్పాన్సర్స్ చేసిన క్లాత్ బ్యాగ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. అదేవిధంగా సఖీ క్లబ్ ట్రెజరర్ అన్నపూర్ణ రాజమండ్రిలో నిర్మిస్తున్న మల్టిపుల్ ట్రైనింగ్ సెంటర్కు 30,000 రూపాయలు విరాళం చెక్కును డాక్టర్ బాదం బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ, నాగలక్ష్మిలు మాట్లాడుతూ చక్కటి కార్యక్రమం నిర్వహించిన అన్నపూర్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు జిఎంటి పద్మతులసి, డిసి రత్నమాల, క్లబ్ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణమ్మ, పద్మ, బాదం కుసుమ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సఖీ తరఫున ఈరోజు ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ జరిగిందండి. దానికి స్పాన్సర్ అన్నపూర్ణ మా క్లబ్ మెంబర్ అండి. ఇదే విధంగా మేము 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ మా క్లబ్ని జిల్లాలో ముందడుగుగా ఉంచుతున్నాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అదేవిధంగా 30,000 రూపాయలను అన్నపూర్ణ మా క్లబ్ మెంబరు మల్టిపుల్ ట్రైనింగ్ సెంటర్కి విరాళంగా చైర్మన్ బాదం బాలకృష్ణ గారికి అందజేసిందండి. మా క్లబ్ సభ్యురాలైన అన్నపూర్ణకి థ్యాంక్స్ చెప్తూ మా క్లబ్ మెంబర్స్ అందరూ అటెండ్ అయినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కూరగాయలు కొనడానికి అవ్వచ్చు, ఇతర సంస్థలు కొనడానికి గుట్ట సంచులు పంపిణీ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ గుట్ట సంచులు పంచుతూ మరి ప్లాస్టిక్ సంచుల వాడకం పూర్తిగా నిషేధించాలని చెప్పి పిలుపునివ్వడంతో ఇక్కడ మహిళలందరూ కూడా ప్లాస్టిక్ సంచులు వాడమని చెప్పి భవిష్యత్తులో వాళ్ళందరూ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంతోషిస్తూ మరి ఈ సంచులు కూడా ఈ క్లబ్ సభ్యులైనటువంటి అన్నపూర్ణ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు, చెట్లు నాటడం కానీ, ఇలాంటి గుట్ట సంచులు పంపిణీ కానీ చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది. మరి ఇంకోటి విశేషం ఏంటంటే, ఈరోజు అదే అన్నపూర్ణ గారు రాయమండ్రిలో 3.5 కోట్ల విలువతో కడుతున్న లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్కి 30,000 రూపాయలు వారి వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. మరి చాలా పెద్ద యాక్టివిటీ అది. ట్రైనింగ్ సెంటర్ కానీ, లేదా కళ్యాణ మండపం కింద కానీ రాయమండ్రి గాదాలమ్మ నగర్లో తీర్చిదిద్దడం జరిగింది. మరి అలాగే అన్నపూర్ణ గారికి, ఈ క్లబ్ ప్రెసిడెంట్ సునీత గారికి, మరి ఈ క్లబ్ను నడిపిస్తున్న అడ్మిన్ మరి నాగలక్ష్మి గారికి, తదితరులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం, గుడ్డ సంచులు కానీ, నార సంచులు కానీ వాడి పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. అలాగే నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం.